సో మరికొద్ది క్షణాలలో మాత్రమే నిమిషాలలో లెక్క పెట్టుకోవచ్చు ప్రచారం సమాప్తం. మరి ఇప్పటివరకు చేసినటువంటి వీళ్ళ ప్రచారాలలో ఓటర్ని ఎవరిని నమ్ముతాడు? సో మరి ఇప్పుడే చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. పార్టీలు బహాబహిగా మరి ఒకరినొకరు రాళ్ళు విసురుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతోటి మల్లేష్ పటేల్, పాండుగౌరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఏంది దౌర్జన్యమే అనుకోవచ్చా దీన్ని? చాలా దౌర్జన్యం. భారతీయ జనతా పార్టీ గెలుస్తానే ఉద్దేశంతో ఈరోజు టీఆర్ఎస్ కుక్కలు పెద్దలు గౌరవనీయులైన ఈటెల రాజేందర్ కాన్వాయ్ మీద దాడి చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బిడ్డ టీఆర్ఎస్ నాయకులారా గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దుగాల 6వ తారీఖు రోజు రిజల్ట్ వస్తుంది. భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు అధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, చేతనైతే పబ్లిక్ దగ్గర ఓట్లు అడిగి గెలవాలి. కానీ మీరు భారతీయ జనతా పార్టీ నాయకులను టార్గెట్ చేసి ఈరోజు ఈటెల రాజేందర్ మీద దాడి చేయడం చాలా బాధాకరం. కేటీఆర్ గారికి, కేసీఆర్ గారు చెప్తున్నా, మీకు ఆటలు సాగవు, మీది అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని మీకు చమరగీతం పాడడానికి రెడీగా ఉన్నారు. 2023 ఎలక్షన్లో మీరు గద్దె దిగే పరిస్థితి వస్తుంది. లేకపోతే అప్పటిదాకా ఉంటుందో మధ్యలోనే కూడా మీ ప్రభుత్వం పడిపోతుందో తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఈరోజు ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం దానికి అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులంతా కలిసి కేసీఆర్ గారిని, కేసీఆర్ కొడుకును, కేసీఆర్ బిడ్డను, అల్లుని అందరినీ తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయి. ఎందుకంటే మీరు అవినీతి పరం తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినాక మీరు 1,00,000 కోట్ల అవినీతి చేయడం జరిగింది. కాబట్టి మీరు టీఆర్ఎస్ నాయకులు ఒకటే మీకు చెప్తున్నాం, మీరు ఈ కేటీఆర్ అడ్డ చూసుకొని మీరు కూడా ఇష్టం వచ్చినట్టు ఉరుకులాడుతున్నారు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు 2023 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. అప్పుడు కూడా మీరు తెలంగాణలో ఉంటారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారంలో ఉంటారు. జాగ్రత్త బిడ్డ. మీరు కేసీఆర్ మీరు ఈటెల రాజేందర్ గారిని ఎట్లా ఏదైతే రాళ్ళు రువిర్రో అంతకు డబల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ మీద కూడా రాళ్ళు వేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. సో సింపతి కోసమే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావాలని సృష్టించారంటుంటే టీవీలల్లో, ఎందుకంటే పోలీసులు సాక్ష్యంగా ఉన్నారు, టీవీలలో కనబడుతుంది. టీఆర్ఎస్ నాయకులే దాడి చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులే తాగి, ఎందుకంటే రోజు టీఆర్ఎస్ నాయకులు తాపుతున్నారు, తినబెడుతున్నారు. తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు. అసలు ఓటర్లను కూడా మొత్తం తాగుడుకు బానిసలు చేసిర్రు. వాళ్ళు తాగిర్రు, బాగా తాగినాక ఓటర్లు అడిగే పరిస్థితి లేక తాగిన రోడ్డు మీద ఎట్లయితే పిచ్చోని లేక ఎట్లయితే ఉరుకులాడతారో ఆ విధంగా ఈరోజు ఈటెల రాజేందర్ మీద రాలేయడం జరిగింది. అది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, రాజగోపాల్ రెడ్డి అధిక మెజార్టీతో గెలుస్తుంది కాబట్టి ఓర్వలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా అల్లార సృష్టించి పబ్బం గడుపుకోవాలని, సింపతి సృష్టించి గెలవాలని ప్రయత్నిస్తుందని కూడా సమాచారం. దీని ఎలా చేస్తారు? భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అల్లరులు చెయ్యరు, సామరస్యంతో ముందుకు పోతారు. మేము డబ్బులు వంచము, మద్యం వంచము. ఏదైతే అధికార పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్నారో, కేటీఆర్ గారు ఉన్నారో, ఇలా చూసినట్లయితే నీకు ప్రజలతో ఓటు అడుక్కునే విధానం కూడా తెలియదు. నువ్వు మద్యము, డబ్బులు వంచి, ఇప్పుడు మేము చూస్తున్నాం ఒక్కొక్క బూత్కు ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ ఇవ్వడం ఏంది, ఒక మంత్రిని ఇన్ఛార్జిని ఇవ్వడం ఏంది. మీ కార్యకర్తలను పంచి వాళ్ళని పంపి ఓటు అడుకోమని చెప్పు. మేము ఇలా కారం రొట్టె తిని మా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం, ధర్మం కోసం, ఈ దేశం గురించి పనిచేసేటటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్త దగ్గర ఉంది. టీఆర్ఎస్ దగ్గర అలాంటిది లేదు. ఇలా డబ్బులు, బిర్యానీలు ఇస్తేనే ఇలా గ్రామాలకు వస్తున్నారు. మేము చూస్తున్నాం, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చి మద్యం పంపించి గ్రామాల్లోకి వచ్చి అరాచకాలు చేస్తున్నారు. ఇలా ఈటెల రాజేందర్ గారు ఎల్మెల ఏదైతే వాళ్ళ అత్తగారు ఇంటికాడ పోతే ఆయన ఎలా గుండాలను పెట్టి కత్తులతోటి, రాళ్లతోటి ఇలా రాళ్ల వర్షం కురిపించి ఇలా దౌర్జన్యం చేసి భారతీయ జనతా పార్టీ భయపడతారని చెప్పేసి మరి కేసీఆర్ పంపడం జరిగింది. ఇలా ఈటెల రాజేందర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఈ రాష్ట్రంలో ఆయనను ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడితే ఆయన పైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా సహించరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసి, ఉద్యమాలు చేసి, ఇలా రైలు రోకో, బస్సు రోకో చేసి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ మా కార్యకర్త నాయకుని పైన ఎక్కడైనా ఏమన్నా జరిగితే ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా మరి
తెలంగాణ రాష్ట్రం రావణ కష్టం చేస్తామని చెప్పేసి ఇది హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో కూడా పశ్చిమ బెంగాల్ కూడా ఎన్నికలు స్టార్ట్ అయితే ఒక సంవత్సరం ముందుగా అతనే హిందూ ముస్లిమాన్ గొడవలు తీసుకొని వచ్చి అల్లర్లు సృష్టించి అక్కడ పార్టీ లాభపడ్డది అన్నట్టు కూడా విమర్శలు ఉన్నాయి. దీనిలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మరియు బీజేపీ నాయకులను మరి ఎవరైతే యాక్ట్గా పనిచేస్తారో గ్రామాలను వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళను చంపడం జరిగింది. మనం చూస్తున్నాం, వీడియోల ద్వారా చూస్తున్నాం, టీవీల ద్వారా చూస్తున్నాం. ఇది అంతే చేసి ఇది ఏదైతే కుట్ర ఈ ఎలా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వము ఒక మచ్చలేనటువంటి నాయకుడు ఈ దేశంలో అవినీతి లేనటువంటి ఒక పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆయన పరిపాలనను నమ్మక వీళ్ళకు ఏం చేయాలో తోచలేదు ఈ దేశంలో. కాబట్టి ఆయన పైన విమర్శలు చేయాలని చెప్పేసి అలా అనేక మంది మరి ఇలా ఒకటై భారతీయ జనతా పార్టీ మీద పడడం జరుగుతుంది. దీని కూడా దేశ ప్రజలు కూడా ఇలా నమ్మేటటువంటి పరిస్థితులు లేదు. భయభ్రాంతులకు గురి అవుతున్నారు అనుకోవచ్చా ఈ విషయంలో? ఈ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా భయపడము. మేము మా సామరస్యంతో ఇలా మునుగోడు ఎలక్షన్ రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం వచ్చినాం. 22 రోజులు ఈ యొక్క మండలంలో పనిచేసినాం. ఎవరిని అడిగినా చూసినా ఓటర్లను మేము భారతీయ జనతా పార్టీ కోటేస్తామని చెప్తున్నారు. అయ్యా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు 1000 రూపాయలు ఇస్తున్నారు, మద్యం ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాము, మేము వేసేది మాత్రము రాజగోపాల్ రెడ్డి గారికి వేసి గెలిపిస్తామని చెప్పేసి ఓటర్లు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. బండి సంజయ్ గారు ఎలక్షన్లో కూడా దెబ్బ తాకినట్టు హాస్పిటల్ జాయిన్ అయ్యి నిన్న మనకు రాజగోపాల్ రెడ్డి కూడా జ్వరం వచ్చిందని హాస్పిటల్ సింపతి కోసం ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఈ సింపతి వర్కౌట్ అవుతుందా అని కూడా అంటారు. సింపతి కాదు, ఇక్కడ న్యాయబద్ధమైనటువంటి పరిపాలన కోసం రాజగోపాల్ రెడ్డి కానీ ఇలా రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీలో గెలిచి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంతా టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు ఈయన రాజగోపాల్ రెడ్డిని కూడా అడిగితే ఆయన పోలేడు. నేను నిజమైనటువంటి పరిపాలన చేస్తా, ఈ మునుగోడు గడ్డ మీద నేను ప్రజలంతా నన్ను ఆదరిస్తారని చెప్పేసి ఇలా ముందుకు వచ్చిండు. బండి సంజయ్ కుమార్ పైన ఇలా ఎలక్షన్లో చూసినాం. ఇలా జేహెచ్ఎం సెలక్షన్లో అందరూ కూడా మంత్రులు వచ్చి అక్కడ ఇలా కాన్వాయ్ని అడ్డుకొని దాడి చేసినటువంటి పరిస్థితి. మీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా లాఠీలు తీసుకొని రోడ్లపైన అడ్డగించినటువంటి పరిస్థితి ప్రజలంతా గమనిస్తున్నారు కదా. ఓటర్లు ఒక నిజాయితీతోటి ఒక నమ్మకంతో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నిజమైనటువంటి పరిపాలన అందించేటటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ వైపే ఉంటామని చెప్పి ప్రజలంతా కూడా ఇలా మొగ్గు చూపుతున్నారు. థ్యాంక్ యూ.